Linda Bhaktiya Samshrita Prabhupada ki Gauravanande. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskritya Naram Chaiva Narottama Devim Saraswatim Vyasa Tato Jayamudiraye Nashtaprayeshu Abhadreshu Nityam Bhagavata Sevaya Bhagavate Uttama Shloke Bhaktir Bhavate Naishtiki. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలోని 5వ అధ్యాయంలోని 38 నుంచి 40వ శ్లోకం వరకు చర్చ. అందరం కలిసి 40వ శ్లోకాన్ని పలుకుదాం. మొదటి ఉన్నటువంటి 38, 39 మాత్రం నేను చెప్తాను. కృతాదిషు ప్రజారాజన్ కళా విచ్చంతి సంభవం కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణ క్వచిత్ క్వచిన్ మహారాజా ద్రవిడేషు చ భూరిషః తామ్రపర్ణి నదీ యత్ర కృతమాలాపయస్విని కావేరీ చ మహాపుణ్యా ప్రతీచి చ మహానదీ ఏ పిబంతి జలం తాసాం అందరూ ఏ పిబంతి జలం తాసా మనుజా మనుజేశ్వరా ప్రాయో భక్త భగవతి వాసుదేవే అమలాశయా. కృతాదిషు సత్యయుగాది పూర్వయుగంలోని ప్రజాజనులు రాజాన్ ఓ రాజా కలౌ కలియుగంలో ఇచ్చంతి కోరుదురు సంభవం జన్మను కలౌ కలిలో కలు నికముగా భవిష్యంతి ఉండెదరు నారాయణ పరాయణ నారాయణ సేవకు తమ జీవితములను అంకితము కావించిన భక్తులు క్వచిత్ క్వచిత్ అచటచట మహారాజా ఓ మహారాజా ద్రవిడేషు దక్షిణ భారతదేశంలో చ కానీ భూరిష విశేషముగా అధిక సంఖ్యలో తామ్రపర్ణి నది యత్ర ఎచ్చటైతే కృతమాల పయస్విని కావేరి చ మరియు మహాపుణ్య పరమ పవిత్రమగు ప్రతీచి చ మరియు మహానది ఎవరు పిబంతి తాగుదురో జలమును తాసాం వాటి అందలి మనుజ నరులు మనుజేశ్వర ఓ బ్రజేశ్వర నిమి ప్రాయ అధిక శాతము భక్తజనులు భగవంతులకు వాసుదేవుని అమలాశయ నిర్మల హృదయులైన. రాజా కలియుగమునందు నారాయణ పరాయణులకు భక్తులు పలువురు ఉందురు కనుక సత్యయుగాదులలోని జనులు ఈ యుగములో జన్మించవలని కోరుతుందరు. భగవద్భక్తులు నానా ప్రదేశములలో ఆవిర్భవించినను విదేశముగా దక్షిణ భారతదేశమునందు అధికముగా నుందురు. ఓ మనుజేశ్వర కలియుగమునందు తామ్రపర్ణి కృతమాల పయస్విని పరమ పవిత్రముకు కావేరి ప్రతీచి మహానది వంటి ద్రవిడ దేశ నదులలోని జలమును త్రాగినవారు దేవదేవుడకు వాసుదేవునిడ విశుద్ధ చిత్తముతో భక్తులై ఉందురు. ఇది వాటి మన చర్చ. ఇంతకు ముందని గత 2-3 రోజులు ఒక చక్కటి శ్లోకం వచ్చింది. అది నిన్న కూడా మనం చర్చించాం ఏకాదశి సందర్భంగా. కలిం సభా జయంత్యార్య గుణజ్ఞ సరభాగిన యత్ర సంకీర్తనైనైవ సర్వస్వార్థోపి లభ్యతే. నిజముగా జ్ఞాన పురోగతి కలిగిన వారు ఈ కలియుగం యొక్క ప్రధాన గుణమును ప్రశంసింతురు. ఈ పతిత యుగములో సంకీర్తన నిర్వహణముచే సకల జీవనస్థితి వనగూడును కనుక అట్టి మహనీయులు కలియుగమును అర్చింతురు. యత్ర సంకీర్తనైనైవ సర్వస్వార్థోపి లభ్యతే. సంకీర్తన ద్వారా కలియుగంలో సంకీర్తన ద్వారా సమస్త అభిలాషలు కూడా నెరవేరుతున్నాయి. అది ఆధ్యాత్మిక లాభమే కావచ్చు, భౌతిక లాభమే కావచ్చు. భక్తులందరూ కూడా విస్తృతంగా హరినామాన్ని ప్రచారం చేయాలనుకుంటారు, విస్తృతంగా భాగవతాలు అందించాలనుకుంటారు, విస్తృతంగా అందరికీ భగవద్భక్తిని బోధించాలనుకుంటారు, విస్తృతంగా మందిరాలను నిర్మించాలనుకుంటారు. భౌతికమైన వారు
రకరకాల మేడల మిద్దెలు కట్టాలనుకుంటారు, కార్లు కొనుక్కోవాలనుకుంటారు, బిజినెస్ చేయాలనుకుంటారు. ఏదైనప్పటికీ కూడా ఆరోగ్యం బాగుండాలనుకుంటారు, చక్కగా 100 ఏళ్ళు ఉండాలనుకుంటారు. ఏదైనప్పటికీ శారీరక, మానసిక, బుద్ధిపరమైన, ఆత్మపరమైన, భగవత్పరమైన ఏ కార్యమైనా కూడా ఈ కలియుగంలో అతి సులభంగా సాధించబడుతుంది కేవలం హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారా. అటువంటి హరినామ సంకీర్తన యజ్ఞం మనం కేవలము హరే కృష్ణ మహామంత్రము కేవలము హరే కృష్ణ మందిరాల్లో మాత్రమే లభిస్తుంది. ఎవరైతే ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు నదీ తీరంలో ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ దివ్యమైనటువంటి హరినామ సంకీర్తన యజ్ఞం అనే మహాయజ్ఞంలో పాల్గొంటూ చక్కగా పునీతులవుతూ తమకు కావాల్సినటువంటి సమస్త అభిష్టాలను కూడా వారు పొందుతూ ఉంటారు. ఈ భాగవతాన్ని ప్రభుపాదుల వారు ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ అనే భాగవతంలో చెప్పబడినటువంటి విషయాన్ని ఆధారం చేసుకొని ఆయన ప్రతిరోజు ప్రతి మందిరంలో ప్రతి వైష్ణవుని ఇంట్లో కూడా భాగవతం చదవడము, భాగవతం వినడము అనేటువంటి ఒక సంప్రదాయాన్ని, ఇది భాగవత సంప్రదాయం, ఈ భాగవత సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ సంప్రదాయాన్ని మనం చాలా శ్రద్ధతోటి, విశ్వాసంతో స్వీకరించాలి. దీన్ని ఏదో మొక్కుబడిగా ఏదో చేయాలి కాబట్టి అన్న భావనలో చేయకూడదు. ఇది మనకు ప్రతిరోజు ఒక టానిక్ లాంటిది. మనకు ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే మనం బ్యాటరీని ఛార్జ్ చేస్తామో, మన మొబైల్ని ఛార్జ్ చేస్తామో, ఆ విధంగా మన జీవితాన్ని ఆ రోజుకి చక్కగా సంకల్పించిన కార్యాలన్నీ కూడా సుసంపన్నం కావడం కోసము ఛార్జింగ్ చేసే పద్ధతి శ్రీమద్ భాగవత శ్రవణము లేదా శ్రీమద్ భాగవత పఠనము. కాబట్టి దీన్ని సంపూర్ణమైనటువంటి శ్రద్ధతోటి, శ్రద్ధ విశ్వాసము. శ్రద్ధ అంటే ఏమిటి? విశ్వాసం. దీని ద్వారా నా సమస్త అభిలాషలు నెరవేరుతాయి, అంతేకాకుండా చివరికి కృష్ణ ప్రేమ కూడా నాకు లభిస్తుంది అనేటువంటి విశ్వాసము. ప్రభుపాదుల వారు భాగవతాన్ని 1959వ సంవత్సరంలో మొదలుపెట్టారు. తమ గురువుగారి ఆదేశం మేరకు. అని తమ గురువుగారి ఆదేశం ఎప్పుడు చెప్పారు గురువుగారు? 1935 చివరిలో, 30 చివరి ప్రాంతంలో చెప్పారు. బొంబాయిలో ఉన్నప్పుడు ఆయన గురువుగారిని అడిగారు. గురువుగారిని అడిగి, నేను మీకు రెగ్యులర్గా సేవ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను గృహస్థుడిని, బయట ఉద్యోగం చేస్తుంటాను, వ్యాపారం చేసుకుంటూ ఉంటాను, కానీ మీకు అనేక మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మచారులు, సన్యాసులు మీ పక్కనే ఉంటారు, వాళ్ళు మీకు సేవ చేస్తున్నారు, కానీ నేను చేయలేకపోతున్నాను. ఏదో అప్పుడు అడపా కొద్దిగా ధన సహాయం చేస్తున్నాను అంతే తప్ప ప్రత్యేకమైన సేవ నేను చేయలేకపోతున్నాను. కాబట్టి నేను మీకు ప్రత్యేకంగా చేయగలిగిన సేవ ఏదైనా ఉందా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఒక ఉత్తరం రాశారు. ఈయన కూడా ఉత్తరం రాశారు. ప్రభుపాదుల వారు తమ గురువుగారు కూడా ఒక ప్రత్యుత్తరం రాశారు. ఆంగ్ల భాషలో చైతన్య సందేశాన్ని పాశ్చాత్య దేశాలకు ఇవ్వడం ద్వారా నీకు, అది శ్రోతలు విన్నవారికి కూడా పరమలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఆయన ఒక ఉత్తరంలో రాసి పంపించారు. ఆ విధంగా 1936 నుంచి ఆయన ఆలోచిస్తూ వచ్చారు. అవును, గురువు గారు చెప్పారు, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఆయన 1944లో ప్రాబ్లంగా ఉందా? ఈకో వస్తుందా? హరే కృష్ణ స్టేట్ హరే కృష్ణ. ఇప్పుడు బాగుందా? అప్పటి 10 నిమిషాలు అయిపోయింది. ఫస్ట్ చెప్తే బాగుండేది, మళ్ళీ రిపీట్ చేయాలా? సో మొత్తానికి ఇప్పుడు బాగానే ఉంది. నవ్ ఇట్ ఈస్ ఓకే. ఇంకా క్లియర్ కావాలా? వద్దు, మైక్ ఉండాలి, మొత్తం అందరికి వినిపించాలి. దోమలకి, చీమలకి, అందరికి కూడా సౌండ్ వైబ్రేషన్ వినిపించాలి. అయితే ఎప్పుడైతే ఆ గురువు గారు చెప్పిన విధంగా ఆయన ఆలోచిస్తూ 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే పత్రికను ప్రారంభించారు. అంటే 1936లో చెప్తే 1944లో దానికి శ్రీకారం చుట్టారు. ప్రభుపాదుల వారు అంటే గురువు గారు చెప్పినటువంటి ప్రచార కార్యక్రమం ఆంగ్ల భాషలో
అని ప్రారంభం 1944లో. అంటే ఏంటి, అప్పటికి 8 ఏళ్ళు గడిచిపోయింది. ఆలోచిస్తూ 8 ఏళ్ళు గడిచిపోయింది. ఆ 8 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఆయన బ్యాక్ టు గాడ్ ప్రారంభించారు. 3 నెలలు కాగానే అంటే పక్షపత్రిక 3 ఎడిషన్స్ ప్రింట్ కాగానే అది కాస్త ఆగిపోయింది, ధనం లేదు. ఆ విధంగా ఆయన ప్రచారం మొత్తానికి ఆపుతూ ప్రారంభిస్తూ సాగారు. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వచ్చారు, వానప్రస్థం నుంచి సన్యాసంకి వచ్చారు. మొత్తానికి అదే సాగుతోంది. అయితే ఆయన ఒక సందేశం వచ్చింది గురువు గారి ద్వారా, ఒక భక్తుని ద్వారా. ఏమిటంటే, ఈ మ్యాగజైన్స్, ఈ పత్రికలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కాబట్టి శాశ్వతంగా ఉండే విధంగా పుస్తకాలు రచిస్తే బాగుంటుంది అనే సందేశం ఆయనకు వచ్చింది. ఆ సందేశం వచ్చేటప్పటికి 1959 వచ్చేసింది. అంటే 36లో చెప్తే 59 వరకు అది ఇంకా ప్రణాళిక సాగుతోంది. అప్పుడు 1959లో ఆయన భాగవతాన్ని అనువదించాలి, భాగవతానికి వ్యాఖ్యానం చేయాలి అనేటువంటి దివ్యమైన సంకల్పం చేశారు. అప్పటికే వ్యాఖ్యానం చేయబడింది తమ గురువు గారి ద్వారా. బెంగాలీలో చేయబడింది, అనేక భాషల్లో చేయబడింది, కానీ ఆంగ్ల భాషలో చేయబడలేదు. సో దాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి శ్లోకాన్ని 18 శ్లోకాలకి ప్రతిపదార్థ తాత్పర్య భాష్యాలు రాసి సమస్త లోకానికి అందించాలనేటువంటి సంకల్పం చేశారు. 1959లో మొదలుపెట్టి 1965 వచ్చేటప్పటికల్లా ప్రథమ స్కందంలోని 3 సంపుటాలు పూర్తయినాయి. 3 సంపుటాలు పూర్తి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ప్రపంచ యాత్రకు వెళ్ళొచ్చు అని ఆయనకు సంకల్పం వచ్చింది. ఆ విధంగా ఆయన భాగవతాన్ని పట్టుకుని అమెరికాకు ప్రయాణమయ్యారు. అయితే ఆయన పడవ ఎక్కింది కలకత్తాలో, కానీ భాగవతాలు ఆ కలకత్తాలో పడవలో ఎక్కలే. ఆయన కేవలం తన డైరీ పట్టుకున్నారు, తర్వాత కొంచెం వస్తువులు పట్టుకుని ఆ పడవలో ఎక్కారు. ఆ పడవ ప్రయాణించి ఫస్ట్ కొలంబోకి వెళ్ళింది, కొలంబోలో ఆగింది. కొలంబోలో ఆయన కాస్త ఒక 2 రోజులు అటు తిరిగారు. తర్వాత మళ్ళీ దానిలో పడవలో ఎక్కారు, అంటే నావలో. అది వెళ్ళి కొచ్చిన్లో ఆగింది. కొచ్చిన్లో ఆగినప్పుడు బొంబాయి నుంచి ఈ భాగవత గ్రంథాలు వచ్చి కొచ్చిన్లో జాయిన్ అయినాయి. కాబట్టి బొంబాయి అనేది, అందుకని ప్రభుపాద వారు బొంబాయిని ఒక ప్రధానమైన కేంద్రంగా భావిస్తారు. బొంబాయి అనేది ప్రభుపాద వారికి ఆఫీస్ అంటే ఎప్పుడైనా యాక్టివ్గా ఉంటారు, ఎవరు నిద్రపోరు, ఇవన్నీ ఏముండదు, యాక్టివ్, సూపర్ యాక్టివ్. బొంబాయి అంటే ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది. బృందావనమేమో భక్తి ఇల్లు, మాయాపూర్ ఏమో పూజాస్థానం, బొంబాయి మాత్రం ఆఫీస్. ఆయన మొదటి నుంచి బొంబాయితో కనెక్షన్ ఆ విధంగా ఉంటుండేది. కాబట్టి ఎప్పుడైతే కొచ్చిన్లో ఆగిందో అప్పుడు బొంబాయి నుంచి భాగవతాలు వచ్చాయి, ఆయనతో వెళ్ళి. ఆ విధంగా కొచ్చి నుంచి ప్రయాణమైనటువంటి ఆ నౌకా ప్రయాణం సాగి చివరికి అమెరికా తీరం చేరింది. తర్వాత సంవత్సర కాలం పట్టింది ఇస్కాన్ని స్థాపించడానికి, ఆయనకు సంవత్సర కాలం పట్టింది. ఆ సంవత్సర కాలంలో ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎంతటి ప్రయాసపడ్డారో అది ప్రతి ఇస్కాన్ భక్తుడు, ప్రతి మానవుడు తప్పకుండా వినాలి, చదవాలి, వింటూనే ఉండాలి. అప్పుడే మనకు ఆధ్యాత్మిక జీవితం మీద, అప్పుడే మనకు భాగవతం మీద, అప్పుడే మనకు హరినామం మీద దృఢమైన విశ్వాసము, దృఢమైన శ్రద్ధ అప్పుడే కలుగుతుంది. లేకపోతే అప్పటిదాకా మనకు కలగదు. ఆ సమయంలో ఆయనకి నిల్వ నీడలేదు, చాలా కష్టమైంది. అయినా ఆ సమయంలో ఆయన మరిచిపోకుండా చేసిన కార్యక్రమాలు 2 ఉన్నాయి. ఒకటేమో భాగవతం రాయడము, రెండేమోదేమో భగవన్నామం పలకడం. ఈ 2 మాత్రమే చేస్తూనే ఉన్నారు. భగవన్నామం చేస్తూనే ఉన్నారు. ఒకసారి మొత్తం బ్లాక్అవుట్ అయింది, అమెరికా మొత్తం కరెంటు పోయింది. అప్పుడు ఆయన ఈ డాక్టర్ మిశ్రా వాళ్ళ బిల్డింగ్స్లో ఉన్నారు. ఆ బిల్డింగ్లో ఒక దాంట్లో అద్దెకున్నారు. మొత్తం కరెంటు పోయింది. కరెంటు పోతే డాక్టర్ మిశ్రా తన శిష్యుడితోటి ప్రసాదం పంపించాడు. ప్రసాదం అంటే చీకటిగా ఉంది. ఆ చీకటికి వచ్చి ఆయన చీకటి గది ఉంది, ఆ చిన్న గది, పెద్ద గది ఉంది. ఆ గదిలో ఉన్నారు. చిమ్మ చీకటి, దాని కిటికీలు కూడా లేవు. మన ఇప్పుడు హాల్ ఉంది, హాలు కిటికీలు ఉంటాయి. ప్రభుపాదుల వారు ఉన్న గదికి కిటికీలు కూడా లేవు, చీకటి. ఆ చీకటిలో ఉండి ఆయన ఏం చేస్తున్నారు? హరే కృష్ణ 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 హరి హరి, హరి రామ్ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరి రామ్ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి, హరి రామ్ 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 హరి.
హరినామం చేశారు, హరికథను రాశారు. ఇవే కార్యక్రమాలు. కాబట్టి ఆయన మన కోసము, ఎందుకంటే ఈ జగత్తులో శోకమోహ భయాలు తొలగడానికి ఏకైక మార్గం ఏమిటి? భాగవతాన్ని అదే చర్చించాం మనం. ముఖ్యంగా ఇవాళ ద్వాదశి, నిన్న ఏకాదశి. ద్వాదశి పూట కానీ ఏకాదశి పూట కానీ ఎవరైతే భాగవతం వింటారో వారి కలిగే ఫలితం ఏమిటి గుర్తుందా ఎవరికైనా? నిన్న మనం విన్నాం. ఏకాదశి పూట ఆవిడ గుర్తుంది. ద్వాదశ్యామేకాదశ్యాం వా శృణ్వన్ ఆయుష్యవాన్ భవే. ఎవరైతే ద్వాదశి పూట కానీ ఏకాదశి పూట కానీ భాగవతం వింటారో వాళ్ళు దీర్ఘాయువు కలిగిన వారై ఉంటారు. మన రాఘవ గోస్వామి 100 ఏళ్ళు బతకాలనుకుంటున్నాడు పెద్ద కార్యం కోసం. కాబట్టి ప్రతి ద్వాదశి ఇవాళే ప్రారంభం. ద్వాదశి వింటున్నాం, అది సిద్ధం అనమాట. అది సంకల్ప సిద్ధి ఇవాళ భాగవతం ద్వారా. కాబట్టి ద్వాదశి పూట ఏకాదశి పూట వినేవారికి దీర్ఘాయువు, తద్వారా వాళ్ళు భాగవతాన్ని ప్రచారం చేయడానికి. సో ఆ విధంగా మొత్తానికి ఆయన ప్రభుపాదుల వారు 1964లో వెళ్ళారు. 66లో ఆయన ఇస్కాన్ సంస్థను స్థాపించారు. అంటే ఏంటి? గురువు గారు చెప్పినప్పటి నుంచి ప్రచారం చేయడానికి తగ్గ ఏర్పాటు చేసుకోవడానికి 30 ఏళ్ల సమయం పట్టింది. 30 ఏళ్ల సమయం పట్టింది. ఆయన భాగవతాన్నే ఆశ్రయించారు. ఈ జగత్తులో సామాన్యుడు కూడా భాగవతమే అవసరం. మహత్తర కార్యాలు చేయాలనుకున్న వారి కోసం కూడా భాగవతమే. మహత్తర కార్యాలు చేయాలనుకున్న వాళ్ళ కూడా కోసం భాగవతం. మహత్తర కార్యాన్ని చేసిన వ్యక్తి ఎవరు ఈ జగత్తులో? ఈ జగత్తులో మహత్తర కార్యం చేసిన వాళ్ళు జగత్తును సృష్టించినటువంటి బ్రహ్మదేవుల వారు. ఈ జగత్తును, ఈ 14 లోకాలను ఆయన సృష్టించాడు. ఈ 14 లోకాలను సృష్టించడానికి ముందు ఆయన భాగవతాన్ని విన్నాడు. ఆ భాగవతాన్ని వినడం ద్వారా ఈ దివ్యమైనటువంటి సృష్టి కార్యం చేయడం జరిగింది. తర్వాత సామాన్యులకు అటువంటి సృష్టి కార్యం చేయాలనే సంకల్పం వాళ్ళకు ఉండదు. మేము దుఃఖం నుంచి బయటపడితే చాలు, మేము ప్రశాంతంగా ఉంటే చాలు, మేము ఆరోగ్యంగా ఉంటే చాలు, మేము మానసిక చింత లేకుండా ఉంటే చాలు, ఇంతే అనుకుంటారు వాళ్ళు. వారికి కూడా శ్రీమద్ భాగవతమే. చూడండి, ఈ చతుర్దశ భువనాల్లో అత్యంత పైన ఉండేది బ్రహ్మలోకం, కింద ఈ 14 భువనాల కింద ఉండేది అనంతదేవుడు. ఈ ఇద్దరూ కూడా భాగవతంలోనే ఉంటారు. అత్యున్న టాప్లో ఉన్నటువంటి బ్రహ్మదేవుల వారు కానీ అనంతదేవుడు కానీ ఇద్దరు కూడా భాగవతమే. అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఈ ఏదైతే బ్రహ్మాండం ఉందో, బ్రహ్మాండం అనేది శాండ్విచ్ విత్ భాగవతం, టాప్ అండ్ బాటమ్. ఎవరైతే ఆ వైబ్రేషన్లో, ఆ ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అవుతారో వాళ్ళకి ఇంకా చింతలేదు. ఆ ఫ్రీక్వెన్సీ నడుస్తోంది, టాప్ నుంచి బాటమ్ దాకా భాగవతం ఫ్రీక్వెన్సీ నడుస్తోంది. కానీ మనం దానికి ట్యూన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ట్యూన్ అవుతుందో దెన్ వీఆర్ సక్సెస్ఫుల్. ఈ జగత్తులో, ఈ జీవితంలో మానవ జన్మను సంపూర్ణంగా మనం సాధించడానికి సంపూర్ణంగా సిద్ధమైన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అందుకోసం ఇది మిస్ కాకుండా ఉండడం కోసము టాప్ అండ్ బాటమ్ భాగవతం నిత్యం జరుగుతూనే ఉంటుంది. మహానుభావులు, ఋషులు వాళ్ళందరూ కూడా నేరుగా అనంత దేవుడి నుంచే భాగవతం విందామని చెప్పి వాళ్ళు గంగానది మార్గంలో ఈ బ్రహ్మాండానికి కింద వరకు వెళ్ళి మరీ భాగవతం విన్నారు. మనకంత అవసరం లేదు. మనం హాయిగా ఇస్కాన్ గుడికి వస్తే చాలు భాగవతం వింటాం. ఎక్కడికో మనం చివరి దాకా లేకపోతే బ్రహ్మలోకం దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఇస్కాన్ మందిరానికి వచ్చామంటే చక్కగా భాగవతం వస్తుంది. అయితే ఈ భాగవతం ఇవాళ కథ ఏంటి? ఇవాళ చర్చ, భాగవత చర్చ. భాగవతం వినేవారు పరమ భాగ్యవంతులు. ఈ భాగవతం వినడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు ఏమిటంటే దాన్ని మనం ప్రతిరోజు చదువుతున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదేరయే. భాగవతాన్ని పట్టుకున్నాము. ఈ భాగవతాన్ని శ్రవణంలో మనం విజయాన్ని పొందాలి.
భాగవతాన్ని పట్టుకుని పొందే విజయం ఏమిటి భాగవతం ద్వారా అంటే శోకమోహ భయం నుంచి బయటపడడం ఒకటైతే కృష్ణ ప్రేమ లభించడం ఇంకోటి. ఇది భాగవత శ్రవణ ఫలం. మరి ఈ భాగవత శ్రవణ ఫలం మనకు ఏ విధంగా వస్తుంది, విజయాన్ని ఎప్పుడు సాధిస్తాము, ఎలా సాధించగలము, దానికోసం నారాయణం నమస్కృత్య నరనారాయణులకి దేవీం సరస్వతీం వ్యాసం, సరస్వతీదేవికి వ్యాసుల వారికి నరనారాయణులకి నమస్కరించి మరీ మనం భాగవతంలో ప్రవేశించాలి. అప్పుడే విజయం కలుగుతుంది. అది దాని అర్థం. కాబట్టి ఈ శ్లోకం ఏదైతుందో భాగవతంలో మొట్టమొదటి చెప్పేది చాలా శ్రద్ధతోటి పూర్తి భక్తితోటి దాన్ని పలకాలి. అప్పుడే మనం ఒక గంట సేపు వింటున్నాం భాగవతం, 45 నిమిషాలు వింటున్నాము. ఈ 45 నిమిషాల్లో విన్న విషయం మన హృదయంలో వెళ్ళడానికి, తద్వారా మనం విజయాన్ని సాధించడానికి ఫస్ట్ ఆశీర్వాదం తీసుకోవాలి. ఎవరి ద్వారా? నరనారాయణ ఋషి, వ్యాసుల వారు, సరస్వతీదేవి. వీరి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి. అప్పుడే మనకు భాగవత పఠనంలో, భాగవత శ్రవణంలో విజయం కలగడానికి మార్గం. అర్థమైందా? హలో, అందరు విన్నారా? ఏం చేయాలి చెప్పండి. ఎవరు నమస్కరించాలి? నరనారాయణ ఋషికి నెంబర్, సరస్వతీ మాతకి నెంబర్ 3, వ్యాసుల వారు. ఎందుకు? నెక్స్ట్ ప్రశ్న. వ్యాసులవారు చెప్పారు ఎందుకు ఈ ముగ్గురిని అంటే, నరనారాయణ ఋషి ఈ జగత్తులోకి వచ్చింది మనకు తపస్సు నేర్పించడం కోసము. భాగవతం అంటే మనం కింద కూర్చుంటాం పెద్ద తపస్సు. మనం ఒక గంట సేపు కదలకుండా, 2 గంటలు కదలకుండా కూర్చోవాలంటే ఆ నరనారాయణుల ఆశీర్వాదం ఉంటేనే ఆ తపస్సులో కూర్చోగలుగుతాం. లేకపోతే కూర్చోలేము. అటు తిరగటము ఈ విధంగా ఆ విధంగా వస్తుంది. తపస్సు చేయడం కోసం, తపస్సులో విజయం సాధించడం నరనారాయణులు. తర్వాత భాగవతాన్ని మనకిచ్చింది ఎవరు? వ్యాసుల వారు. కాబట్టి మనం కృతజ్ఞత చూపించాలి. వ్యాసుల వారు ఇచ్చారు కాబట్టి మనకు లభించింది. కాబట్టి వ్యాసుల వారికి కూడా కృతజ్ఞతగా ఆయన గుర్తు చేసుకోవడం. తర్వాత చదువుల తల్లి సరస్వతి, ఆవిడ చదువు మనకు అనుగ్రహిస్తేనే మనకు ఆ విషయం మనకు అర్థమవుతుంది, చెప్పే విషయం అర్థమవుతుంది, చెప్పే చదవగలం. అందుకోసం ఈ ముగ్గురిని దాంట్లో రావడం జరిగింది. కాబట్టి భాగవతాన్ని చదివే ముందర ఈ ముగ్గురిని తలుసుకోవాలి, ముందుకెళ్ళాలి. తర్వాత భాగవత ప్రయోజనం కూడా. భాగవత ప్రయోజనం ఏంటి? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. ఇది ప్రభుపాదుల వారు కోరుకున్నా. అనేమంటే, నేను పుస్తకాలు రాసింది జనులను అది పుస్తకాలు రాసింది నేను అమ్మడం కోసం కాదు. నేను పుస్తకాలు అమ్మి డబ్బు చేసుకోవడం కోసం నేను పుస్తకాలు రాయలేదు. నేను పుస్తకాలు ఎందుకు రాశాను? ఈ పుస్తకాలు చదవడం కోసం, చదివి సుఖభాగులు కావడం కోసము, దుఃఖభాగులు కాకుండా ఉండడం కోసము, దుఃఖం నుంచి విముక్తి కోసము, శోకమోహ భయాల నుంచి విముక్తి కోసం ఈ పుస్తకాలు రాస్తాను. కృష్ణ ప్రాప్తి కోసం పుస్తకాలు రాస్తాను. కాబట్టి ప్రతి ఇస్కాన్ భక్తులు ప్రతిరోజు పుస్తకం చదవాలి, కనీసం అరగంట. వినారా? ఎంతసేపు? అరగంట సేపు మినిమం చదవాలి. ఏకాదశి పూట గంట సేపు చదవాలి. అందుకోసం ఆయన రాత్రిపూట పడుకోబోయే ముందర 15 నిమిషాలు కృష్ణ పుస్తకం, కృష్ణుడు దేవాదేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకం చదవాలి. ఈ విధంగా ప్రభుపాదుల వారు ఆయన ఏ ఉద్దేశంతో రాశారో, ఏ ప్రయోజనం సిద్ధించడం కోసం రాశారో, ఆ ప్రయోజనాన్ని సిద్ధించే దిశగా మనం చేయాలి. అప్పుడు మన జీవితం, అమ్మగారు అటెన్షన్, సో ఆ దిశగా మనం వెళ్దాం. అంటే ఏంటి? మనం చదివిన తర్వాత అప్పుడు అవును ఈ పుస్తకాలు అందరికీ ఇవ్వాలి, నాకు ఇది లాభం కలుగుతోంది కాబట్టి ఈ లాభం అందరికీ కలగాలి, అప్పుడు వస్తుంది. కాబట్టి నిత్యం భాగవత సేవ అంటే ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు భాగవతులను సేవించాలి, ప్రతిరోజు ఒక భాగవతం సెట్ను వితరణ చేయాలి. ప్రతి ఇస్కాన్ మందిరం నుంచి కనీసం రోజుకు ఒక భాగవతం సెట్ అనే వెళ్ళాలి. అప్పుడు ఒక జీవుడి యొక్క ఉద్ధారం జరుగుతోంది. కోట్ల సంఖ్యలో భాగవతాలు వెళ్ళాలి. ప్రపంచం మొత్తం కోట్ల సంఖ్యలో ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు.
800 కోట్ల మంది, ప్రతి ఒక్కడు జీవుడే, ప్రతి ఒక్కడు శ్రీకృష్ణుని యొక్క అంశయే, ప్రతి ఒక్కడు దుఃఖభాగుడే అయి ఉన్నాడు, ప్రతి ఒక్కడు కూడా ఆనందాన్నే అభిలషిస్తున్నాడు. కాబట్టి వాడికి భాగవతం అందకపోతే వాడికి దుఃఖ నివృత్తి అయ్యే అవకాశం లేదు, వాడు ఆనంద భాగుడు అయ్యే అవకాశం లేదు, వాడికి కృష్ణుని యొక్క ప్రాప్తి కలిగే అవకాశం లేదు. కాబట్టి మన నిశ్చయంగా ప్రయత్నంతో రోజుకు ఒక భాగవతం సెట్ అయినా ఎవరో ఒకరికి శ్రద్ధావంతులైన వారికి ఇచ్చే సంకల్పం చేయాలి. సంకల్పం చేసిన తర్వాత సంకల్పం చేయడం వరకే మన వంతు, తర్వాత అది భగవంతుడే కృష్ణుడే అనుగ్రహిస్తాడు, ప్రభుపాదుల వారు అనుగ్రహిస్తాడు. దానికోసం మనం పవిత్రులం కావాలి. ఎప్పుడైతే మనం పవిత్రులం అవుతామో అప్పుడే ఈ కార్యం చేయగలుగుతాం. అది ఇవాల్టి శ్లోకం. అటువంటి అంటే ఏంటి? కృదాదిషు ప్రజారాజన్ కళావిచ్చంతి సంభవం కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణ. కలియుగంలో నారాయణ పరాయణ భక్తులు చాలామంది ఉంటారట. మనం ఒకవైపు వింటాం కలియుగంలో శూద్రులే ఉంటారు అనుకుంటున్నాం, కానీ ఆ విధంగా ఏర్పాటు చేయబడి చైతన్య మహాప్రభు ఎప్పుడైతే వచ్చేసారో అప్పటి నుంచి ఒక వెల్లువ వచ్చేసింది. నారాయణ పరాయణులైన వారు పుంఖానుపుంఖాలుగా రావడం ప్రారంభమైపోయింది. అది ఆ విధంగా భారతదేశంలో ప్రారంభమైంది. భారతదేశంలో ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమము ప్రభుపాదుల వారి ద్వారా, ప్రభుపాదుల వారి ముందర భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల ద్వారా, ఆయన గురువు వారు శ్రీ గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ద్వారా, ఆయన ముందర శ్రీల భక్తివినోద్ ఠాకూర్ ద్వారా, తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ద్వారా, వీళ్ళందరితోటి చైతన్య మహాప్రభుకు ఆ సందేశము వచ్చేసింది. ఎందుకంటే అందరినీ ఇప్పుడు ఉద్ధరించవలసిందే. అది 10,000 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరిని ఉద్ధరించవలసిందే. ఉద్ధరించడానికి మార్గం ఏమిటి? ఏకైక మార్గం శ్రీమద్ భాగవతం. సకల జీవుల ఉద్ధారానికి మార్గం అందనండి. సకల జీవుల ఉద్ధారానికి మార్గం, సకల జీవుల ఉద్ధారానికి మార్గం కేవలం భాగవతమే, కేవలం భాగవతమే, కేవలం భాగవతమే. కాబట్టి మనం ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు భాగవతాన్ని సేవించాలి, భాగవతులను సేవించాలి, ప్రతిరోజు భాగవతం వితరణ చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం పవిత్రులమవుతామో, అందుకోసం ఇక్కడ ఏమొచ్చింది? ప్రాయో భక్త భగవతి వాసుదేవి అమలాశయ. వాసుదేవి అమలాశయ అంటే ఏంటి? ఈ సౌత్ ఇండియాలో అనేకమైన నదులు ఉన్నాయి. దాంట్లో తామ్రపర్ణి, పయస్విని, కృతమాల, కావేరి, ప్రతీచి అటువంటి మహానదులు ఉన్నాయి. తర్వాత మనం ఇక్కడ భగవంతుడికి మనం తీర్థం సమర్పిస్తాము, మనం జలం సమర్పిస్తున్నాము, ఆ జలాన్ని మనము సంప్రోక్షణ చేసుకుంటాము, తర్వాత పాదోదకం తీసుకుంటాము. ఇవన్నీ కూడా ఎవరైతే నిత్యము తీసుకుంటారో వాళ్ళు అమల హృదయులు, అంటే పవిత్ర హృదయులు అవుతారు. పవిత్ర హృదయైన వారి హృదయంలో శ్రీకృష్ణుడు ప్రకటమవుతాడు. అప్పుడు వారు శ్రీకృష్ణ సంబంధితమైనటువంటి కార్యాలను వాళ్ళు చక్కగా చేయగలుగుతారు. దానికి కావాల్సింది ఏమిటి? దీనిలో పర్పోర్ట్ చాలా వచ్చింది. దాంట్లో సాధు సంగ సర్వసిద్ధి సర్వశాస్త్రకాయ్ లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హాయ్. సాధు సంగత్వం ద్వారా మనకు ఇటువంటి సంకల్పం కలుగుతుంది. మనం భాగవతాన్ని ప్రతిరోజు వినాలి, మనం ప్రతిరోజు భాగవతాన్ని అందించాలి, మనం భగవంతుడి యొక్క తీర్థాన్ని ప్రతిరోజు తీసుకోవాలి, హృదయం పవిత్రం కావాలి. హృదయం పవిత్రమైనప్పుడే మనకు ఇటువంటి సత్సంకల్పాలు కలుగుతాయి. ఆ సత్సంకల్పం ద్వారానే భగవంతుణ్ణి మనం సేవించగలుగుతాం, భగవత్ కార్యాన్ని చేయగలుగుతాం. భగవత్ కార్యాన్ని చేయడం అనేది భగవత్ ప్రేమను, భగవత్ ప్రాప్తిలో మొదటి అడుగు. మనము 1000 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కూడా ఒక ముందడుగు ఒకటి ఉంటుంది, ఫస్ట్ అడుగు. భగవత్ ప్రాప్తి కృష్ణుని పొందాలన్నా కూడా మొట్టమొదటి ఒక అడుగు ఉంది. ఆ అడుగు ఏమిటి అంటే కృష్ణ కర్మలను చేయడం, కృష్ణుడి కోసం పనులు చేయడం. అది మొట్టమొదటి అడుగు. ఇక చివరి అడుగు కృష్ణుని పొందడం. ఈ విధంగా అయితే దీనికి పవిత్రత అనేది చాలా అవసరం. ఆ పవిత్రత అనేది మనము గుడికి వచ్చి సంకీర్తనం చేయడం ద్వారా, ఏకాదశి ఉండడం ద్వారా,
ద్వాదశి ఉపవాసం చేయడం ద్వారా, భాగవతాన్ని వినడం ద్వారా, భగవంతుడికి ఇటువంటి మాలలు కట్టి సేవ చేయడం ద్వారా, ఈ కార్యాల ద్వారా మనం పవిత్రులమవుతుంటాం. హృదయము నిర్మలమవుతుంది. నిర్మల హృదయంలో మనము ఎవరి గురించినటువంటి చెడు అభిప్రాయం మన హృదయంలో కలగకూడదు. ఎవరి గురించినటువంటి చెడు మాట మన నోటి ద్వారా రాకూడదు. ఎప్పుడైతే ధ్రువుడికి అవమానం జరిగిందో అప్పుడు తల్లి మొట్టమొదటిగా ఏం నాయన ఏమైంది అనలేదు. ఆవిడ ఏమైంది అంటే, నాయన ఎవరికి అపకారము తలపెట్టకు, ఎందుకంటే ఇప్పుడు నీ మనస్సు బాధపడింది కాబట్టి హృదయంలో నువ్వు తిట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అవమానము అపకారము వారికి చెడు కలగాలని మాత్రం అనుకోకు. హృదయము కృష్ణ భక్తుల హృదయము నిర్మలంగా ఉండాలి. కృష్ణ భక్తుల హృదయము ఈర్ష్యారహితంగా ఉండాలి. ఎంత ఈర్ష్యారహితంగా ఉంటే అంత మన ఈశ్వర పరమకృష్ణ ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క మహత్తరమైన కార్యాలను మనం సాధించగలుగుతాము. ఎంత పవిత్రులమవుతామో అంత పెద్ద కార్యాలు చేయగలుగుతాము. అంటే మన పెద్ద కార్యాలు చేయలేకపోతున్నామంటే హృదయము పవిత్రముగా లేదన్నమాట. కాబట్టి ఆ పవిత్రం చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికి సాధు సంఘం అనేది అత్యంత ముఖ్యమైనది. తర్వాత పర్వదినాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఏకాదశి, ద్వాదశి ఇవన్నీ పర్వదినాలు. మనకు వచ్చే నెలలోనే మనకు అనేకమైనటువంటి పర్వదినాలు రాబోతున్నాయి. బలరామ జయంతి రాబోతుంది. తర్వాత రాధాకృష్ణ ఉంజల సేవ 5 రోజులు సాగుతుంది. తర్వాత బలరామ జయంతి ఉంది, కృష్ణుడి పుట్టినరోజు ఉంది, తర్వాత ప్రభుపాదుల వారు ఉంది. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు వస్తుంటాయి. మనందరం కూడా ఇప్పుడు మనం దక్షిణ భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఉత్తర భారతదేశంలో ఉన్నామా? దక్షిణ భారతం. కాబట్టి మన గురించి ఇక్కడ స్పెషల్గా వచ్చింది భాగవతంలో. కాబట్టి మన మీద పెద్ద బాధ్యత ఉంది. అంటే వాళ్ళు కూడా మహానుభావులే, కానీ మన పేరు ఇక్కడ స్పెషల్గా వచ్చింది. దక్షిణ భారతదేశంలో అని స్పెషల్గా వచ్చింది కాబట్టి మన మీద ఒక పెద్ద బాధ్యత కూడా చెప్పబడింది. దక్షిణ భారతదేశంలో వాళ్ళు పవిత్రులుగా ఉంటారు అంటే కాబట్టి భాగవతంలోనే వ్యాసుల దాన్ని వచ్చింది. కాబట్టి మనం చాలా సావధానంగా పవిత్రులుగా ఉండే ప్రయత్నం చేయాలి. తద్వారా మన ద్వారా మహత్తరమైన కార్యాలు చేయడానికి కొనసాగడానికి అవకాశాలు. అది అన్నామృతమే కావచ్చు. ఆయన ఇప్పుడు 2000 మందికి ఇస్తున్నావు, 2 కోట్ల మందికి ఇవ్వాలి. 2 కోట్ల మందికి ఇవ్వాలంటే నీకు అంత పవిత్రం కావాలి. అంత పవిత్రంగా 2 కోట్ల మందికి ఇచ్చేంత పవిత్రత కావాలి నీకు. నోటి నుంచి ఎటువంటి ఇంకోళ్ళ విషయమే రావద్దు. హృదయంలో ఇంకో విషయమే కలగద్దు. కేవలం ప్రభుపాదుల వారు, భాగవతము, చైతన్య మహాప్రభు, జీవదయ తప్ప ఇంకోటి దాంట్లో రాకూడదు. వ్యవహారికంగా ఏదో మాట్లాడవచ్చు, కానీ అవసరం లేని మాట ప్రజల్పము కానీ వాచోవేగం కానీ ఏమాత్రము ఉండకూడదు. ఈ విధంగా చేసినప్పుడు నిశ్చయంగా సాధించగలుగుతాం, మహత్తర కార్యాలు సాధించగలం. ప్రభుపాదుల వారు చెప్పినటువంటి 6th పర్పస్ ఆఫ్ ఇస్కాన్ ఏదైతే సామాన్య జీవనము మహోన్నతమైన ఆశయము, ఇటువంటి కార్యాలను కూడా మనం సాధించగలుగుతాము. దీనిలో చక్కగా చెప్పబడింది ఈ భగవన్నామం గురించినటువంటి విషయము. శ్రీహరినామాలు ఉచ్చరించడానికి మనిషి అత్యాశ కలిగిన వాడైనప్పుడు దేశకాల నియమాలను కానీ ఉచిష్టం తినటం కానీ నిషిద్ధాలు కానీ ఉండవు. అదేవిధంగా స్కంద పురాణంలో, విష్ణు పురాణంలో, పద్మ పురాణంలో, వైశాఖ మాసంలో ఇదని చెప్పండి. చక్రాయుధస్య నామాని సదా సర్వత్ర కీర్తయే. సుదర్శన చక్రధారి అయిన భగవంతుడి నామాలను సర్వత్రా కీర్తించాలి. ఎప్పుడు కీర్తించాలనుకుంటాము? ఎప్పుడైతే హృదయము అమలంగా అవుతుందో, మలిన రహితంగా అవుతుందో అప్పుడే మనకు ఆ సంకీర్తన చేయాలనే ఉద్దేశం కలుగుతుంది. తర్వాత దేశము, కాలము, పరిస్థితులు, ఆత్మశుద్ధి, ఇతర కారణాలతో ఇటువంటి సంబంధంలో భగవన్నామాన్ని జపించకూడదు. అది ఇతర విధానాల కంటే పూర్తిగా స్వతంత్రమైనది. శ్రద్ధతో జపించడానికి అది సకలాభీష్టాలను ఒసగేది. అంటే భాగవతంలో కానీ ఎక్కడైనా కానీ
చెప్పబడుతున్నటువంటి ఒకటే విషయం ఏమిటంటే, కలియుగంలో మనకు హరినామం ఇవ్వబడింది, కలియుగంలో మనకు భాగవతం ఇవ్వబడింది. అంటే ఏంటి? భగవత్ కథ, భగవన్నామము అనే రెండు ఇవ్వబడ్డాయి. భగవత్ కథ ఎందుకు ఇవ్వబడింది అంటే, మనకు కలిగేటువంటి సమస్త అవరోధాలను తొలగించుకోవడం. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తుంటారు అందరూ. ఏమిటంటే, ఒక వ్యక్తి సముద్రంలో పడ్డాడు. ఎంతసేపు వాడు ఈదగలడు? ఎక్కువసేపు ఈదలేడు. కాబట్టి వెంటనే వాడికి కావాల్సింది ఒక చిన్న నావ కనుక వాడికి దొరికితే మునిగిపోకుండా వాడు, అంటే వేరే వాళ్ళు వచ్చి రక్షించే లోపల మునిగిపోకుండా కాపాడబడతాడు. అది భగవత్ కథ. కాబట్టి భాగవతం అనేది నావ లాంటిది. దాంట్లో ఎక్కావంటే కలియుగ సాగరంలో మునిగిపోకుండా కాపాడబడతావు. మనల్ని మనం రక్షించుకోవాలి. మనం భయపడుతుంటాం. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ధర్మం అనేది చాలా తీవ్రమైన గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవడొస్తాడో అని మనకు భయపడుతూ ఉంటాం. కానీ భాగవతం అనేది స్పష్టంగా చెప్పబడింది. ఇది సనాతన ధర్మము భాగవతం. సనాతన ధర్మం అంటే ఏంటి? భాగవతం అంటే అది అంటే ఏంటి? ఈ జగత్తులో మొట్టమొదటిసారిగా విన్నది బ్రహ్మదేవుడు విన్నాడు. కానీ బ్రహ్మదేవుడికి ముందే భాగవతం ఉంది. ఎందుకంటే భగవంతుడు శాశ్వతుడు కాబట్టి, నిత్యుడు కాబట్టి, అహమైవ సమేవాగ్రం అంటే భాగవతం మొదటి నుంచే ఉంది. అది కాబట్టి సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది భాగవతం, యుగ ధర్మం అనేది హరినామం. ఈ రెండింటిని పట్టుకోవాలి. ఈ సనాతన ధర్మాన్ని పట్టుకోవడం ద్వారా మనం సనాతనమై ఉంటాము. యుగ ధర్మాన్ని పట్టుకోవడం ద్వారా మనం చక్కగా రక్షించబడతాం. అయితే ఈ నావలోకి వెళ్ళడం అనేది కృష్ణ కథను వినడమే నావలోకి వెళ్ళడం. దానిలో సూత్ర గోస్వాముడు అదేంటనమాట, భాగవత ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మనం పలకాలి అంటే పరమధర్మానికి నమస్కరించాలి, పరమేశ్వరుడి కృష్ణుడికి నమస్కరించాలి, బ్రాహ్మణులకు నమస్కరించాలి. వైష్ణవ బ్రాహ్మణులు ఉంటారు, వారికి నమస్కరించాలి, భాగవతానికి నమస్కరించాలి, భగవంతుడికి నమస్కరించాలి. అప్పుడు ఆ సనాతన ధర్మాన్ని మనం చక్కగా పలకగలుగుతాము, సనాతన ధర్మాన్ని మనం పాటించగలుగుతాం. ధర్మో రక్షతి రక్షితః అని అంటాం. అంటే ఏంటి? ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఇది మాట. సనాతన ధర్మము భాగవతమైనప్పుడు ఆ సనాతన ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ సనాతన ధర్మం మనల్ని రక్షిస్తుంది. అంటే దీని అర్థం ఏమిటి? ఈ సనాతన ధర్మాన్ని రక్షించడం అంటే, భాగవతం రక్షించడం అంటే ప్రతిరోజు భాగవతం చదవడం, ప్రతిరోజు భాగవతం చదవడము. అంతేకాకుండా భాగవతానికి ఒక తులసి దళాన్ని సమర్పించడం. భాగవతం ఉంటుంది మన సెట్టు, ఆ భాగవతానికి ఒక తులసి దళాన్ని సమర్పించాలి. అది భాగవత సేవ. ఆ భాగవత అంటే దాంతో ఆపకండి, తులసి పెట్టాం కాబట్టి పని అయిపోయింది అంటే అనుకోండి. తులసి దళం కూడా పెట్టండి, ఒక అరగంట చదవండి. తద్వారా భాగవత ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించిన వారు అవుతారు. అది అంతేకాకుండా పూజించడమే కాకుండా, పాటించడమే కాకుండా దాని ప్రచారం కూడా చేయాలి. పూజించడము, చదవడము, ప్రచారము చేయడము, దీన్ని ధర్మాన్ని రక్షించడం అంటారు. కాబట్టి మాతాజీలు ఉన్నారు, ప్రభుజీలు ఉన్నారు, అందరూ కలిసి సంఘటిత శక్తిగా అయి ప్రతిరోజు కూడా అందరు ఇళ్ళకెళ్ళండి, మీరేం భయపడక్కర్లే. ఆ భాగవత శక్తి ప్రభుపాదుల వారు ఇస్తారు. ఎందుకంటే అమెరికాకి వెళ్ళి వాడి భాష తెలుసు అనుకోండి, వాడి పేరు తెలీదు, ఊరు తెలీదు, వాడి కృష్ణుడు చెప్పండి తెలీదు, అయినా కూడా వెళ్ళి ఆయన ప్రపంచమంతా భాగవతం ఎట్లా చెప్పగలిగారు? భాగవతంలో ఆ శక్తి ఉంది. భాగవతం గుర్తుంచుకోండి, ఆ తరంగాలు మన ఈ బ్రహ్మాండం యొక్క ఊర్ధ్వ భాగం నుంచి అధో భాగం దాకా భాగవత తరంగాలు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ వేవ్స్ పోతున్నాయి. భయపడకండి. భాగవతాన్ని నేను వెళ్ళి ఇస్తాను అనుకోండి చాలు, ఆ తరంగాల్లో మీకు ఫ్రీక్వెన్సీ కలుస్తుంది, వెంటనే వెళ్ళి వాళ్ళు ఇచ్చేయచ్చు. ఇది సీక్రెట్, మహా సీక్రెట్, ఇది పరమ రహస్యం. తద్వారా మనం భాగవతాన్ని సనాతన ధర్మాన్ని రక్షించిన వాళ్ళం అవుతున్నాం. ఒక అరగంట చదవండి,
భాగవతాన్ని పట్టుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, వెళ్ళి వాళ్ళకి చెప్పండి. చిన్నది మాట, నాయన మీకు శోకం ఉందా? ఉంది. దుఃఖం ఉందా? ఉంది. మోహం ఉందా? ఉంది. జీవితాంతం బతకాలం ఉందా? ఉంది. భాగవతం తీసుకోండి. ఒకటే మాట, సింపుల్. మనిషికి కావాల్సిందే కదా. లేదు పెద్దవాడి దగ్గరికి వెళ్తాడు, పెద్దవాడికి అవన్నీ అవసరం ఉండదు. ఒక పెద్ద లాయర్ ఉన్నాడు, లేదా పెద్ద బిల్డర్ ఉన్నాడు, వాడికి ఈ చిన్న చిన్న భయాలు లేకపోవచ్చు. వాడికి ఏంటి, నెల్లూరులో 100 స్టోరీ బిల్డింగ్ కట్టాలి, పెద్ద పెద్ద కోరిక ఉంది వాడికి. చెప్పాలి, నీ ఎవరు చేయలేనటువంటి పెద్ద పని కదా, భాగవతాన్ని పట్టుకో, సృష్టి చేయొచ్చు, నువ్వు 100 ఫ్లోర్ సృష్టి చేయొచ్చు అని చెప్పి వాడు చెప్పాడంటే వాడు కూడా తీసుకుంటాడు. పెద్ద కార్యం చేయాలనుకున్నా సామాన్యుడికైనా ఎవరికైనా కూడా భాగవతమే. కాబట్టి ఈ దివ్యమైనటువంటి భాగవతం ప్రభుపాదుల వారు మన అందరికీ అందించారు. కాబట్టి ఒకసారి ఆయనకి జయ జయకారు చేద్దాం. శ్రీల ప్రభుపాదికి, భాగవతాన్ని మనకు అందించినటువంటి శ్రీల ప్రభుపాదికి, భాగవతాన్ని మనకు అందించినటువంటి శ్రీల ప్రభుపాదికి ఆయనే ఆశీర్వదిస్తారు. కేవలం మనము ఆయనకు ప్రీతికరమైనటువంటి కార్యం చేయాలి. ఆయన ప్రీతికర కార్యక్రమం ఏమిటి? భాగవతాన్ని చదవడం. జగన్నాథ్ బల్దేవ్ సుభద్రాకి. భాగవతాన్ని చదవడము, భాగవతాన్ని ఇవ్వడము, భాగవతాన్ని పూజించడం. తద్వారా అందరం కూడా ప్రభుపాదుల వారికి అత్యంత ప్రీతిపాత్రం అవుతాము. ఆయనకు ప్రీతిపాత్రం అయ్యామంటే జీవితం సార్థకమైనట్టే. జీవితం సార్థకం కావడం అంటే ఏమిటి? అది కూడా తెలుసుకోవాలి. జీవితం సార్థకం కాబట్టి సంపూర్ణమైనటువంటి శాంతిలో నెలకొన్నాం మనం. ఎటువంటి చింత లేదు, అందరితోటూ ఐకమత్యము, జీవితంలో పురోగతి. ప్రభుపాదులు చెప్పారు, భాగవతం ఎందుకోసము అంటే సంఘంలో, సమాజంలో మూడింటిని సాధించడం కోసం భాగవతం. ఒకటేమో ఐకమత్యము, మానవులందరిలో కూడా ఐకమత్యం పట్టుకురావాలి అంటే ఒకే ఒక మార్గం భాగవతం. అంటే తాళం చెవి లాంటిది. తాళం చెవి అంటే ఏంటి? ఆ లోపల ఒక తాళం పెట్టి ఉంది, దానికి తాళం చెవి తీయాలి. ఆ తాళం చెవి తీయడం ఏమిటి అంటే భాగవతం. అందరిలో ఐకమత్యం ఫస్ట్ ఐకమత్యం పట్టుకురావాలి అంటే జనులందరిలో కూడా వసుధైక కుటుంబకం, సౌభ్రాతృత్వం పట్టుకురావాలి అంటే మూడవది వారిలో ప్రాస్పెరిటీ. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా పురోగతి చెందాలనుకుంటారు. ప్రాస్పెరిటీ కోసం ప్రభుపాదులు చెప్పారు, యూనిటీ, ఫ్రెండ్షిప్ అండ్ ప్రాస్పెరిటీ, వీటన్నిటికీ భాగవతమే మార్గం. కాబట్టి లోక కళ్యాణం కోసం ప్రభుపాదుల వారు చేసినటువంటి ఈ దివ్య కార్యంలో మనం అందరము భాగస్వాములు అవుదాము. ఆల్రెడీ మనం ఉన్నాం, చేరాము. ఇప్పుడు నిజంగా నడుము గట్టి మనం భాగవతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. భాగవతం యొక్క చరమ ప్రభావం ఒకటి చెప్పి మనం ముగిస్తాను. అవిస్మృతే కృష్ణ పదారవిందయో. భాగవతం ద్వారా మనకు కలిగే ప్రథమ ప్రయోజనము అవిస్మృతిం కృష్ణ పదారవిందయో. శ్రీకృష్ణుని పాదపద్మాల పట్ల త్రెంపులేనటువంటి స్మరణము కలగాలి అంటే భాగవతం. అవిస్మృతిం కృష్ణ పదారవిందయో. క్షీణోది అభద్రాణి చ శంతనోతి. జీవితంలో ఉన్నటువంటి సమస్త అభద్రాలు, అమంగళాలు రోజుకి తగ్గిపోతూనే ఉండాలి. ఒక గ్రాఫ్ కనుక గీస్తే అది తగ్గిపోతూనే ఉండాలి అంటే భాగవతం పట్టుకోవాలి. క్షీణోతి అభద్రాణి శంతనోతి. మంగళం పెరుగుతూనే ఉండాలి అంటే భాగవతం. అమంగళాలు తగ్గిపోవడం, మంగళాలు పెరగడం, ఇది రెండవ ప్రభావం. సత్వస్య శుద్ధిం. మన యొక్క జీవిత అస్తిత్వం పవిత్రం కావాలి అంటే పరమాత్మ భక్తిం. మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడు మనకు ప్రాణమిత్రుడు, మన సమస్త అభిలాషలు నెరవేరుస్తున్నవాడు అయినటువంటి శ్రీకృష్ణుడు హృదయంలో పరమాత్ముడు ఉన్నాడు. అటువంటి పరమాత్ముని యొక్క భక్తి కలగాలి అంటే జ్ఞానంచ విజ్ఞాన విరాగయుక్తము. జ్ఞానము, విజ్ఞానము, విరాగము కలగాలి అంటే ఏకైక మార్గం భాగవతం. అది భాగవతం ఇచ్చేటి వరము.
అని సూత గోస్వామి ఆ చివరి సంకల్పంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా మనందరం, నేను కూడా మీ అందరికీ ఈ ద్వాదశి పూట మహారాజ్ గారి అనుగ్రహంతో, మహారాజ్ గారి అనుమతితోటి నేను ఈరోజు భాగవతం చెప్పడము, మహారాజ్ గారు కూడా సన్నిధిలో ఉండడము, మీరందరూ కూడా వినడము, తర్వాత అనేక రహస్యాలను తెలుసుకోవడము, తర్వాత తపస్సు చేయాలి అనే సంకల్పం మీరు అందరూ కూడా తీసుకున్నారని నేను భావిస్తాను. ఈ విధంగా మీరు ధన్యులయ్యారు, చెప్పి నేను కూడా ధన్యునయ్యాను. శ్రీమద్ భాగవత గ్రంథరాజకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, నిత్య భాగవత సేవకి జయ, గౌర ప్రేమానందే, హరి 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 బో. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సమాధానాలు? ఎస్ ఎస్. మనకు నిత్యం భాగవత సేవయ, భాగవతం చదవటం, నామస్మరణ చేయటం, అది వేరే ఇది వేరే. అదే నిత్యం భాగవత సేవయ, అది రెండు పట్టాలా లేకపోతే? రెండు పట్టాలి. ఒకటేమో ఎందుకంటే రెండు ఉన్నాయి. ఒకటేమో ఓకే నో, భగవన్నామము భగవత్ కథ రెండు ఉన్నాయి. కృష్ణనామము కృష్ణ కథ అని రెండు ఉన్నాయి. కృష్ణ కథ ద్వారా ఈ జగత్తులో మనం సురక్షితులుగా ఉంటాం. కృష్ణనామం ద్వారా మనం భగవత్ ప్రాప్తిని పొందుతాం. ఇది డిఫరెన్స్. కాబట్టి భగవన్నామము చేయాలి, భగవత్ కథను కూడా వినాలి. సాధన భక్తి, రాగాన భక్తి. నో మిక్సప్ చేయకండి, నో మిక్సప్. సింపుల్. ఫస్ట్ అది మనకు తర్వాత వస్తుంది. ఫస్ట్ బేసిక్ 80%, 85%, 95% ఇదే. దాని తర్వాత రాగానుగ భక్తి అనేది ఆశ్లిష్యవాపాదరతం. ఎప్పుడైతే ఏడుస్తున్నావో గోవింద విరహేణమే, అప్పుడు రాగాను, అప్పటిదాకా ఏం మాట్లాడదు. ఎప్పుడైతే మనం కృష్ణుడి కోసం ఏడుస్తున్నామో అప్పుడు మాట్లాడాలి. అప్పటిదాకా భాగవతం వినడం, భాగవతాన్ని చెప్పడం, భాగవతాన్ని ఇవ్వడం, సాధన భక్తి. దాని తర్వాత ఆశ్లిష్యవాపాద యుగాయుతం నిమేషేన చక్షుషా ప్రావృషాయుతం శూన్యాయుతం జగత్సర్వం గోవింద, అప్పుడు రాగానే భక్తి, అప్పుడు ఏడం, అప్పుడు కృష్ణుడు. అప్పటిదాకా రాగానే భక్తి మాట్లాడే. కాబట్టి భాగవత్ ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించండి. ఇదే శుభతరుణం. విజయోస్తు. హరే కృష్ణ.